శ్రీ ఆదిత్య పరాశ్రీ గురూజీ గారు చాలా ప్రవచనాలు అద్భుతంగా చెప్తున్నాడు. మన దేశంలో చాలామంది మరి లౌకికమైనటువంటిది అని చెప్తున్నారు. పరాయి మతాల పట్ల అభిమానం ఉండాలి అని అంటున్నారు. కానీ మనం మాత్రము దర్గాలకు పీర్ల కాడికి వెళ్ళొద్దు అని స్వామీజీ వారు చెప్తున్నారు. దీనిని మనం బాగా పరిశీలన చేస్తే స్వామివారు చెప్పినది 100% సరైనదే అని చెప్పొచ్చు. ఎందుకు అను, మన హిందువులందరికీ ఇతర దైవాల పట్ల నమ్మకం ఉంది. ఇతర మతాల మీద మనము అభిమానం కూడా ఉన్నది. కేవలం మన హిందువులకు మాత్రమే ఇతర మతాలపైన అభిమానం ఉంటే వారికి కూడా మన మీద అభిమానం ఉండాలి కదా. మనం అభిమానం చూపించిన మాత్రాన కాదు కదా, వారికి కూడా మనము పీర్ల దగ్గరికి దర్గా దగ్గరికి వెళ్తూ ఉన్నాం, తప్పులేదు. మన నమ్మకాలతో చాలామంది ఇదివరకు జీవించారు, ఇదివరకులాగా ఇప్పుడు కూడా వెళ్తున్నారు, వెళ్ళండి. కానీ వారు కూడా మన దేవాలయాలకు వచ్చి మన విగ్రహాలపై నమ్మకం ఉంచినప్పుడే మనం వెళ్తే సరైనదే. కానీ మనం మాటగా వెళ్తున్నాం, వాళ్ళు మన దేవాలయాల పట్ల మన దేవుళ్ళని పట్ల దూషణలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే స్వామి చెప్పింది వారు కరెక్టే. కేవలం హిందువులకు ఇతర మతాల పట్ల అభిమానం ఉంది, క్రైస్తవులో జాయిన్ అవుతున్నారు, యేసుక్రీస్తును గొప్పగా పూజిస్తున్నారు, తప్పులేదు. కానీ ఏ ఒక్క క్రైస్తవుడు హిందువు దేవుల పట్ల నమ్మకం ఉంచడం లేదు. హిందువులందరూ కూడా ముస్లిం దేవతల మీద అభిమానం చూపిస్తున్నారు, కానీ ముస్లిం వాళ్ళు హిందూ దేవుల పట్ల దూషణలు చేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది. ఇది స్వామీజీ వారు నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్తున్నాడు. ఈ దేశం హిందూ దేశం. దాదాపుగా 7వ శతాబ్దంలో ముస్లింలు ఈ భారతదేశంలోకి ప్రవేశం చేశారు. అంతకుముందు ముస్లింలు ఈ భారతదేశంలో లేరు. కొన్ని వేల సంవత్సరాల కింద, లక్షలాది సంవత్సరాల కింద హిందువులు ఉన్నటువంటి దేశం హిందుస్థాన్. అఖండ భారతదేశం మొత్తం కూడా హిందువులదే. ఈ మధ్యలో అనేక మతాల వాళ్ళు, పార్షియన్లు, క్రిస్టియన్లు, ముస్లింలు అనేక మంది ఈ దేశం మీద దండయాత్ర ఎత్తి వచ్చి దేశాన్ని నిలువున దోచుకున్నారు. వారిది ఎలా అవుతుంది దేశం? ఇప్పుడు ఏకత్వంలో భిన్నత్వం అయింది, కానీ ఒకప్పుడు ఏకత్వంగా ఉన్నది, హిందూ ద్వేషంగానే ఉన్నది. దాని పట్లనే స్వామీజీ వారు చెప్తున్నాడు. 100% స్వామీజీ వారు చెప్పేది కరెక్టే. చాలా విషయాలు చెప్తున్నాడు స్వామీజీ. ఒక మనిషి ఆహార విహారాదులు అంటే ఆహారాన్ని ఏ సమయంలో తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోకూడదు, దాంతోపాటు విచారం, ప్రతి విషయాన్ని కూలంకుషంగా విచారం చేయాలి, విచక్షణతో వివేకంతో విచారణ చేయాలి అంటున్నాడు. దాంతోపాటు బ్రహ్మచర్యాన్ని తీసుకోవాలంటున్నాడు. ఈ 3 నియమాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి, చాలా అద్భుతం. గోమాత యొక్క కళ్యాణం గురించి మా ఆశ్రమంలో చాలా గొప్పగా జరుగుతుందని చెప్తున్నాడు. నా ఆశ్రమానికి ఎవరొచ్చినా గురూజీ గారు ఏదన్నా చెప్పండి, మాకు అలా అవుతుంది ఇలా అవుతుంది అడుగుతున్నారు, అయినా నేను మాత్రము నన్నేంది అడిగేది, నేను నిమిత్త మాత్రుని, మా ఒక అమ్మవారిని అడగండి, అమ్మను అడగండి, త్రిమాత వారిని అడగండి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయమో! హిందుత్వంలో ఉన్నటువంటి విగ్రహం యొక్క ప్రాముఖ్యాన్ని, దైవం మీద నమ్మకాన్ని ఎంత గొప్పగా చాటుతున్నాడు. ఈ సృష్టి మొత్తం సర్వాంతర్యామిగా భగవంతుడున్నాడు. ఆ సర్వాంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుని విగ్రహం రూపంలో చూస్తున్నాం. స్వామీజీ గారు తన కుటుంబ నేపథ్యం గురించి కూలంకుషంగా చెప్తున్నాడు. తన ఊరిలో ఉన్నటువంటి ఒకప్పటి పరిస్థితులు, వాళ్ళ తాత ముత్తాతల గురించి చక్కగా వివరిస్తున్నాడు. అక్కడ క్షేత్రాన్ని ఎక్కడ స్థాపన చేశాను, ఏ సమయంలో ఏ సంవత్సరంలో స్థాపన చేశాను, దాని యొక్క ప్రాముఖ్యం ఏమిటి, అన్ని విషయాలు చాలా చక్కగా చెప్తున్నాడు. స్వామీజీ వారు భూతదయ గురించి చెప్తున్నాడు. పంచమహాయజ్ఞాలలో భూతయజ్ఞం కూడా చాలా గొప్పది. భూతయజ్ఞము అంటే మనము భుజించడానికి ముందు సాధు జంతువులు, పక్షుల పట్ల మనము వండుకున్నటువంటిది ఏ పదార్థమైనా
సాధు జంతువులకు కానీ పశుపక్షాదులకు పెట్టి మనం భుజించాలనే నియమాన్ని చక్కగా చూపిస్తున్నాడు. ఆశ్రమంలో చూస్తే కోళ్ళు, కుక్కలు, పిల్లులు, ఎన్ని సాధు జంతువులు, ఎంత అద్భుతమైనటువంటి రచన. స్వామివారు రాష్ట్రమంతటా అన్ని జిల్లాలలో తిరుగుతూ ఉన్నాడు. మంచి హిందూ సాంప్రదాయ ఒక ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. కాషాయం జెండా గురించి, గోమాత గురించి, విగ్రహాల గురించి, మరి హిందూ వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి, ఆధ్యాత్మిక పరిపక్వత ఎంత గొప్పగా చెప్తున్నాడు. చాలా అద్భుతం. దేహదార్యం గురించి, గృహస్థమ ధర్మం గురించి చాలాగా వర్ణిస్తున్నాడు. ఒక గురువు ఎలా ఉండాలి, ఒక శిష్యునికి లక్షణాలు ఏంటి అని తన ఆశ్రమానికి వచ్చినటువంటి అనేక రాష్ట్రాలు, జిల్లాల యొక్క భక్తుల యొక్క ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే క్షణమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అనేక ఉపమానాలతో, చక్కటి నిర్వచనాలతో ప్రసంగాలిస్తూ వాళ్ళ మనోనివృత్తిని కలిగిస్తున్నాడు. మనసులో ఉన్నటువంటి సంశయాలను మరి నివృత్తి చేస్తున్నాడు. అన్ని విషయాలను ఆధ్యాత్మికంగా నాడుల గురించి కానీ అంత అద్భుతంగా చెప్తున్నాడు. ఒకటి ఏమంటున్నాడు, మనిషి ధర్మబద్ధంగా జీవించాలి, ధర్మంగా ఉండాలి, నిష్కామ కర్మ ప్రకారంగా మన జీవన కొనసాగిస్తుండాలి. మనిషి ఎన్ని గుళ్ళు గోపురాలు ఎన్ని చేసినా కూడా ధర్మము అనేది మనిషి లోపల లేకుంటే ఇవన్నీ నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు. చాలా ఎంతటి వచనాలు, ఎంత అద్భుత ప్రవచనాలు, అద్భుతం, అమోఘం.